అందరికీ నమస్కారం అండి. గీతా వంటింటి రుచులకు స్వాగతం. ఇవాళ సాఫ్ట్గా ఎంతో టేస్టీగా ఉండే మైసూర్పాక్ తయారీ విధానం చూద్దాం రండి. ఇందుకు కావలసిన పదార్థాలు: 1 కప్పు శనగపిండి, 1.5 కప్పు ఆయిలు, 1.5 కప్పు పంచదార, 2 స్పూన్లు నెయ్యి. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం రండి. ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక బాండీ పెట్టి 1 స్పూన్ నెయ్యి వేసుకుని తర్వాత కప్పు శనగపిండి వేసి దూరగా వేయించుకోవాలి. అంటే పచ్చివాసన పోయేంత వరకు వేయించుకో. ఆ తర్వాత తీసి ఒక ప్లేట్లో వేసుకోవాలి. తర్వాత ఆ బాండీనే పెట్టుకొని 1/2 కప్పు నీళ్లు వేసుకుని కప్పున్నర పంచదార వేసేసి బాగా కరగనివ్వాలి. బాగా కలుపుతూ ఉన్నారంటే త్వరగా కరిగిపోతుంది. పాకం ఏం రావాల్సిన అవసరం లేదండి. బాగా కరిగిపోతే చాలండి పంచదార. చూడండి, ఇలా పొంగు వస్తుంది కదా. ఇప్పుడు స్టవ్ని కొంచెం సిమ్లో పెట్టుకునేసి బాగా ఒకసారి కలిపి పెట్టి ఇప్పుడు ఆ శనగపిండి మిశ్రమాన్ని ఆ పంచదార పాకంలో వేసేసి బాగా కలిపి పెట్టండి. అలా కలుపుతూ ఉన్నారంటే ఆ ఉండలాగా అనిపిస్తుంది కదండి, అది కూడా బాగా కరిగిపోతుంది. కానీ శనగపిండి మిశ్రమం వేసిన తర్వాత నుంచి గరిటెతో దగ్గర కలుపుతూనే ఉండాలండి. ఇప్పుడు పక్క స్టవ్ మీద ఒక గిన్నెలో ఆయిల్ వేడి చేసుకుని, ఎక్కువ వేడి చేయక్కర్లేదండి, లైట్గా వేడి ఉంటే చాలు. ఒక గరిట లేదా 2 గరిటెలు ఫస్ట్ టైం అలా వేసి కొంచెం బాగా కలపాలండి. ఇప్పుడు పళ్ళానికి ఒక ఆయిల్ రాసేసుకొని పక్కన ఉంచుకోవాలండి. మైసూర్పాక్ రెడీ అయిన తర్వాత వేయడానికి బాగా కలుపుతూనే ఉండాలండి. ఇప్పుడు మళ్ళీ ఇంకొక 2 చిన్న గరిటెల ఆయిల్ వేసుకుందామండి. మళ్ళీ ఇంకోసారి బాగా కలపాలి. ముందు మీరు చూసినట్టయితే ఫస్ట్ మనం పంచదారలో శనగపిండి వేసినప్పుడు బాగా ఉండలుగా కనిపించాయి కదండి. ఈ ఆయిల్ వేసే కొద్దికి మనకు ఆ ఉండలన్నీ కరిగిపోయి చాలా స్మూత్గా వచ్చేస్తుందండి. ఇప్పుడు ఆయిల్ కింద మన ఫ్లేమ్ని ఆపేసేసి ఇంకొంచెం ఆయిల్ వేసుకుందామండి. మరోసారి బాగా కలిపి పెట్టుకుందాము. ఇప్పుడు ఆ మిగిలిన ఆయిల్ కూడా వేసేసుకుందామండి. వేసేసుకుని బాగా కలిపి పెట్టుకుందాము. బాగా పొంగుతూ వస్తుంది కదండి, అలా పొంగాలి. మైసూర్పాక్ స్మూత్గా రావాలంటే చూసారు కదండి, బాగా పొంగుతూ వస్తుంది కదా. ఇలా బాగా కలుపుతూ ఉన్నాము. అడుగు పట్టకుండా చూసుకుంటూ కలపాలి. ఇప్పుడు చూడండి, బాగా పొంగుతూ ఉంది కదా. గరిటె నుంచి వేస్తే కొంచెం జారుతున్నట్టుగా ఉంది కదండి, అలా కాకుండా అలా వేస్తే ఇలా పడిపోయేలాగా ఉండాలి. అప్పుడే మైసూర్పాక్ బాగా వచ్చినట్లు. చూసారా, బాగా పొంగుతూ ఉబ్బుతుంది కదండి. ఇప్పుడు తీసి మనం ప్లేట్లోకి వేసేసుకుందాము. ఒక స్పూన్ తీసుకుని పైన అలా అనుకుందామండి, మరీ రఫ్గా లేకుండా. ఇప్పుడు ఒక చాక్ తీసుకుని కట్ చేసుకుందాము. వేడి మీద ఉన్నప్పుడే కట్ చేసుకోవాలండి. లేకపోతే మళ్ళీ విరిగిపోయినట్లుగా వస్తాయి.
ఇప్పుడు కట్ చేసుకున్న మైసూర్పాకు ఆ పళ్ళెం మీద ఒక ప్లేట్ పెట్టుకొని బోర్లించుకుందామండి. చూసారు కదా, మైసూర్పాకు రెడీ. మైసూర్పాకు నిజంగా అండి ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. ఒకసారి మీరు చేసి చూడండి, చాలా బాగుంటుందండి. చూసారు కదండి, ఎంతో టేస్టీగా ఉంటుందండి. 2 వేలతోనే తొలగిపోయేలా ఉంటుందండి. మీరు ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.